బ్యాక్ టు బులెటిన్. జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పై సుపారీ ఇచ్చి హత్య చేయించేందుకు కుట్ర చేశారంటూ తనపై వచ్చిన ఆరోపణలను వైసీపీ నేత నరేంద్ర రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఆయన తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమంటూ స్పష్టం చేశారు. గతంలో బారుకు వచ్చిన బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అనుచరులు బిల్లు చెల్లించకుండా గొడవకు దిగారని, వారిని అడ్డుకుని బిల్లు చెల్లించాలంటూ కోరినందుకే వివాదం మొదలైందంటూ నరేంద్ర రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనను మనసులో పెట్టుకుని తన 7 ఏళ్ల కుమార్తెపై టపాసులు, బాంబులు వేయించారంటూ ఆరోపించారు. తనపై విష ప్రచారం చేస్తూ రాజకీయంగా దృష్టి మళ్లించే ప్రయత్నం జరుగుతోందని నరేంద్ర రెడ్డి ఆరోపించారు. తనకు పగలు, ప్రతీకారాలు అవసరం లేదని, తన వద్ద ఉన్న డబ్బుతో పిల్లలను సంతోషంగా చూసుకుంటూ వ్యాపారం చేసుకోవడమే తన లక్ష్యమంటూ చెప్పుకొచ్చారు. 40 మందిని పెట్టి దాడి చేశారు. ఈరోజు మీడియాలో ఏదైతే ప్రచారం జరుగుతుందో వైసీపీ నేత నరేందర్ రెడ్డి అని, కావాలని పార్టీ రంగులు పులుముతున్నారు. ఏదో కూటమి వాళ్ళు, టీడీపీ వాళ్ళు నా మీద ఎక్కువ యాక్షన్ తీసుకునేలా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఫోర్స్ చేయించడానికి ఇవన్నీ చేస్తున్నారు. నాకు బోనబోయిన శ్రీనివాస్కి ఎటువంటి సంబంధం లేదండి. 2024 వినాయక చవితి అప్పుడు వాళ్ళ కుర్రోళ్ళు ముందాగి 13-14 వేలు బిల్లు అయితే కట్టకుండా వెళ్తుంటే గొడవ పడ్డామని అదంతా దృష్టిలో పెట్టుకుని అతను, కేశవ్ యాదవ్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు కలిసి దీపావళి రోజు నా 7 ఏళ్ల కూతురు మీద తాగి బాంబులు వేపించారు, క్రాకర్స్. దానికి మల్టిపుల్ టైమ్స్ చెప్పాం, రియాక్ట్ అతను కొట్టాల్సి వచ్చింది. సరే, ఆ కొట్టిన దానికి నా మీద 40 మందిని పెట్టి దాడి చేశారు.